never made it, but I know what it takes. I'm motivated by a mix of emotion. Got my statement, and I'm reading it slow so I can understand it fully. Appreciate my stand and go out of this world and right on time. Oh, never in my life have I seen the sky light up like this. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ క్రిస్మస్. టుడే ఈజ్ December 25th అండ్ లాంగ్ వీకెండ్ అండి. 3 days హాలిడేస్ రాబోతున్నాయి, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఫుల్ ఆన్ హాలిడే మోడ్లో అయితే ఉన్నాము. అండ్ న్యూ ఇయర్ కూడా దగ్గర రాబోతుంది కదా, అందుకే షాపింగ్ చేద్దామన్నట్టు ఒక కుర్తీ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాను హొరమావు దగ్గర. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను అక్కడ ఎలాంటి డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ చాలా అఫోర్డబుల్ రేంజ్లో యూనిక్గా అయితే ఉంటాయి డిజైన్స్ అయితే. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను అది. అండ్ దాని తర్వాత మేధాకు కూడా కొంచెం షాపింగ్ అయితే చేద్దామని అనుకున్నాను. అండ్ మేధాని అయితే తీసుకురాలేదు షాపింగ్కి, తనకు కొంచెం కోల్డ్గా ఉంది. సో ఈరోజు షాపింగ్ అంతా మీరు చూడబోతున్నారు, అస్సలు మిస్ చేయొద్దండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ షాప్ వచ్చేసి మనకి హొరమావు సిగ్నల్ నుంచి కలికేరికి వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఉంటుంది, కాయా ఉమెన్ కుర్తీ కలెక్షన్ అని. అండ్ ఇక్కడ నేను చాలా కుర్తీసే తీసుకున్నాను ఇంతకుముందు. మ్యాక్సిమం నేను ఆన్లైన్ తీసుకుంటూ ఉంటాను, లేదంటే ఈ షాప్లో తీసుకుంటాను బెంగళూరులో. అండ్ చూస్తుంటే ఇక్కడ మీకు కలెక్షన్ వచ్చేసి మనకి 700 స్టార్టింగ్ ఫ్రమ్ 700 to 1400 ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ చూపించే కుర్తీస్ అన్నీ కాస్ట్ అయితే. అండ్ ఇది చూస్తున్నారా, ఇది కూడా యూనిక్ డిజైన్. అండ్ ఇది చూస్తే ఇది వేస్ట్ కోట్ మోడల్ అనమాట. సో పైన కోట్ వస్తుంది ఇలాగా. అండ్ ప్రతిదీ కూడా వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ కుర్తీస్ అన్ని, డిజైనింగ్ అంతా. సో యూనిక్గానే ఉంటుంది, ఒక పీస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇది కూడా చూస్తున్నారా, లెమన్ ఎల్లో చాలా బాగుంది. లైక్ లాంగ్ స్కర్ట్కి కుర్తీ మోడల్ టైప్, పైన వేస్ట్ కోట్ లాగా కూడా మనకి ఇల్యూజన్ ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్గా అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. నేనైతే చాలా వాడుతున్నాను వీళ్ళ దగ్గర కుర్తీస్ కాబట్టి చెప్తున్నాను. సో దిస్ ఈజ్ లైక్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కుర్తీ. తన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ పింగ్ హిమ్. సో కాస్ట్ డీటెయిల్స్ కానీ మీరు ఏమైనా ఆన్లైన్ త్రూ కొరియర్ సర్వీస్ వాళ్ళు చేస్తారా లేదా అనేది యూ కెన్ ఆస్క్ హిమ్. తనైతే చేస్తానని చెప్పారు, బట్ యూ కెన్ కన్ఫర్మ్ అనమాట ఒకసారి వన్స్ ఇక్కడ ఏదైనా మీకు నచ్చుంటే ఈ కుర్తీస్లో. లేదు బెంగళూరులో ఉన్న వాళ్ళైతే యూ కెన్ విజిట్ హిస్ స్టోర్ అండి. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపించిన సైజెస్ అన్నీ మనకు LXL సైజెస్లో చూపిస్తున్నారు. నేను కొంచెం ఫ్రీ సైజ్లో ఉండేవి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఉదయ్ అయితే కొంచెం ప్లెయిన్ ఉంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ లైక్ క్యాజువల్ కుర్తీ, సింపుల్గా ఉంది బట్ చాలా డీసెంట్గా అనిపించింది. ఉదయ్కి అయితే ఈ కుర్తీ చాలా నచ్చింది. అండ్ సో ఇది చూస్తున్నారా, ఇది ఫ్లోర్ లెంత్ కుర్తీ అండి, డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ దిస్ ప్రింట్ అండి, ఎల్లో అండ్ ఆరెంజ్ ప్రింట్ టైప్లో వచ్చింది. అండ్ ఇలాంటి కుర్తీస్ ఎప్పుడు ట్రెండింగ్గానే ఉంటాయి కదా, నాకైతే చాలా నచ్చుతాయి. అండ్ ఫ్లోర్ లెంత్ అనార్కలి టైప్ విత్ కాలర్ నెక్ చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈ కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ ఇది కూడా చూస్తున్నారా, ఇది కూడా యూనిక్ ఫ్లోర్ లెంత్ కుర్తీ అండి, కాలర్ నెక్ తోటి వస్తుంది మనకి. అండ్ పాంపామ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఫ్లోర్ లెంత్ కుర్తీ, దీనికి బెల్ట్ కూడా వచ్చింది, అదైతే చాలా యూనిక్గా ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. అండ్ నేనైతే ట్రై కూడా చేస్తున్నాను. ఇక్కడ స్టైలింగ్ రూమ్ కూడా ఉంటుంది మనకి ట్రై చేయడానికి. అండ్ బై ద వే ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, నా ఇంట్రెస్ట్ తోటి నేను షాపింగ్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ నేను 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఫినిష్డ్ విత్ మై కుర్తీ షాపింగ్ అండి. అండ్ ఏ కుర్తీ తీసుకున్నాను ఏంటి అనేది మీకు వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. అండ్ షాప్ ఓనర్ ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ పింగ్ హిమ్ ఆర్ డైరెక్ట్ మెసేజ్ హిమ్ ఇన్ ఇన్స్టా. అండ్ బాబుసాపాల్య అండ్ హొరమావు దగ్గర ఉన్న వాళ్ళైతే యూ కెన్ జస్ట్ విజిట్ హిస్ స్టోర్. చాలా చిన్న స్టోరే బట్ చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్, ఆల్రెడీ చెప్పాను కదా మీకు.
అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఎఫ్బీబీ స్టోర్కి వెళ్తున్నాము కమన్హళ్ళిలో. చెప్పాను కదా మేధాకు కూడా షాపింగ్ చేయాలి కొంచెం అని. అండ్ ఆ షాపింగ్ చేసే ముందు కొంచెం లంచ్ అయితే ఎక్కడైనా చేద్దాం అన్నట్టు చూస్తూ ఉన్నాము. లంచ్ అయితే ఇంట్లో స్టార్ట్ అవ్వలేదు. అండ్ టుడే ఈజ్ ముక్కోటి ఏకాదశి కదా, సో ఖచ్చితంగా వెజ్ తినాల్సి ఉంటుంది. సో ఎక్కడ దొరుకుతుంది మంచి వెజ్ లంచ్ అనేది చూస్తున్నాం. సో స్టే ట్యూన్. ఉదయ్, సే హాయ్ టు మై వ్యూవర్స్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ ముక్కోటి ఏకాదశి. సేమ్. ప్లీజ్ చెప్పు. సేమ్ టు యూ. యా, లంచ్కి అయితే ఫైనల్గా మెక్డీనే చూస్ చేసుకున్నాము. చాలా కన్ఫ్యూజన్ ఉండే, బట్ ఫైనలీ వద్దులే మెక్డీకి వెళ్దాం అన్నట్టు వచ్చేసాము. చాలా రోజులు అయిపోయింది మెక్డీకి వచ్చి కూడా, ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 1.5 year అయిందండి. ఐ లవ్ మెక్డీ యాక్చువల్లీ, బట్ చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. అండ్ ఆ రోజైతే వెజ్ కాబట్టి ఓన్లీ వెజ్ బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తీసుకున్నాము. అండ్ చాలా యమ్గా ఉన్నింది. అండ్ ఇక్కడ సింపుల్గా లంచ్ చేసేసి నెక్స్ట్ మేధా షాపింగ్ కోసం ఎఫ్బీబీకి వెళ్ళాలి. అది కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. అండ్ లంచ్ ఫినిష్ చేసుకొని ఎఫ్బీబీ స్టోర్కి అయితే వచ్చామండి. ఇది వచ్చి మనకి కళ్యాణ్ నగర్లోనే మీకు సర్వీస్ రోడ్లో ఉంటుంది, జస్ట్ మెక్డీ నుంచి వాకబుల్. అండ్ కింద ఎంటర్ అవ్వగానే మనకి లేడీస్ సెక్షన్ అనమాట. సో కుర్తీస్ అండ్ లెగ్గిన్స్, ఆల్ ఉమెన్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది. అండ్ ఇదంతా న్యూ అరైవల్. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి, లైక్ 30%, 50%, buy one get one టైప్లో. అండ్ లెగ్గిన్స్ అయితే చాలా క్వాలిటీ అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా న్యూ అరైవల్ సెక్షన్ అండి, దీనిపైన ఏం ఆఫర్స్ లేవు. అండ్ చాలానే కుర్తీస్ అయితే చాలా కలెక్షనే ఉన్నాయి, బట్ నేనైతే ఏది తీసుకోలేదు, ఆల్రెడీ నా షాపింగ్ అయిపోయింది. సో ఐ డింట్ వాంట్ టు ట్రై ఆల్సో. అండ్ హియర్ కమ్స్ ద కిడ్స్ సెక్షన్. అండ్ ఇక్కడైతే అంత కలెక్షన్ లేదండి, టు బీ ఫ్రాంక్. మేధాకి 2 to 4 yearsకి అయితే అన్ని ఆప్షన్సే లేవు. ఐ వాజ్ చెకింగ్ ఫర్ నైస్ ఫ్రాక్ అనమాట, ఏదైనా లైట్ వెయిట్లో అండ్ పార్టీ వేర్ టైప్లో ఏదైనా ఫ్రాక్ దొరుకుతుందా అని. బట్ అస్సలు దొరకలేదు. మ్యాక్సిమం అయితే వెస్ట్రన్ వేర్ అయితే ఉన్నాయి తనకి, లైక్ టీస్ అండ్ లైక్ జీన్స్ కూడా లేవు, కొన్ని ప్రింటెడ్ ప్యాంట్స్ టైప్లో. అండ్ ఇదంతా మ్యాక్సిమం పింక్ అండ్ బ్లూ బ్రాండ్లో ఉన్నాయి. అండ్ ఐ వాజ్ చెకింగ్ అనమాట, ఏమైనా టీషర్ట్స్ ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయా అని చూస్తూ ఉన్నాను. బట్ నాకైతే అంత డిఫరెంట్గా అయితే తనకేం దొరకలేదు కలెక్షన్. అండ్ దొరికిన వాటిలో అయితే సైజెస్ లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు నచ్చిన వాటిలో సైజ్ దొరకట్లేదు, సైజ్ దొరికినవేమో నాకు నచ్చట్లేదు. అండ్ ఇదంతా బాయ్స్ సెక్షన్ చూస్తున్నారు కదా. అండ్ యాక్చువల్గా అయితే గర్ల్స్ సెక్షన్లో అసలు ఆఫర్సే లేవు బేబీస్కి అండ్ కిడ్స్కి. అండ్ బాయ్స్ సెక్షన్లో అయితే పర్లేదు, ఆఫర్స్ ఉన్నాయి, 199 అండ్ కొన్ని అయితే 30% ఆఫ్ అలా ఉన్నాయి. అండ్ కొంచెం బాటమ్ వేర్లో అయితే కొంచెం ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ తనకైతే ఒకటి జాకెట్ తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ యూజ్ చేసే జాకెట్ చాలా టైట్ అయిపోయింది, అండ్ ఒకటి కావాలి అన్నట్టు. అండ్ ప్యాంట్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ. తనకి జీన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు. సో అలాంటి జెగ్గిన్ మోడల్లో ఏదన్నా చూస్తున్నాను. అండ్ తనకైతే ఏదో లైట్గా అలా షాపింగ్ చేశాను, అన్న అయితే నాకేం నచ్చలేదు. అండ్ అవైతే మీకు ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చి మనకి జెంట్స్ సెక్షన్ అండి. అండ్ ఉదయనాడితే అడుగుతున్నాను, ఏదైనా ట్రై చేయి నువ్వు కూడా తీసుకుందువు అన్నట్టు. తనకైతే మ్యాక్సిమం అసలు ఇంతసేపు ఉండడమే ఎక్కువ, చాలాసేపు షాపింగ్లో స్పెండ్ చేయరు కదా అబ్బాయిలు. బట్ పర్లేదు, ఉదయ్ కొంచెం ఓపికతోటే ఉంటాడు, పేషెన్స్ కొంచెం పర్లేదు ఉంటుంది. అండ్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అబ్బాయిలకి అయితే, buy one get one టైప్లో. అండ్ 30%, 50% ఆఫర్స్లో అయితే చాలానే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు కార్ పార్కింగ్లో ఈ ఇయర్ రింగ్స్ షాప్ ఏదో కనిపించింది. నాకు ఎక్కడికి వచ్చినా ఇయర్ రింగ్ షాప్కి వచ్చి కొనుక్కుంటే కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది అనమాట. అంటే షాపింగ్ ఫుల్ఫిల్ అయినట్టు, షాపింగ్కి వెళ్ళిన పని ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది.
అండ్ ఇక్కడైతే మనకి ఇయర్ రింగ్స్లో చాలా ఆప్షన్సే ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి మెగ్డీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో సందులో ఉంటుందన్నమాట ఈ ఇయర్ రింగ్ షాప్. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాను. అండ్ నేను ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసినప్పుడైతే నాకు ఏమీ అన్ని కొత్తగా ఏం లేదే అనిపించింది. బట్ మళ్ళీ వీడియో ఎడిట్ చేసేటప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ బాగుంది, ఆ ఇయర్ రింగ్ బాగుంది అని అయితే అనిపించింది. అంత పేషెన్స్ తోటి చూడలేదు అనుకుంటా అప్పుడు నేను చూసినప్పుడు. బట్ చాలానే ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ జుంకాస్లో కానీ, చాంద్బలీస్లో కానీ, అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో వేసుకోవడానికి ఇయర్ రింగ్స్ కానీ చాలా ఆప్షన్సే ఉన్నాయి. అండ్ నేనేం ఎప్పుడు బ్రాండెడ్ ఇయర్ రింగ్స్ ఏం వేసుకోనండి. నాకు ఇక్కడ స్ట్రీట్ సైడ్ ఏమైనా నచ్చినా కూడా తీసుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను. ఇక్కడ అక్కడ అని పర్టికులర్గా ఏమి ఉండను. అండ్ ఇక్కడ నెక్ పీసెస్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఆక్సిడైజ్ సిల్వర్లో కూడా. అండ్ బాగానే ఉన్నాయి అనిపించింది. బట్ నేనైతే కాస్ట్ అడగలేదు, ఇంటికి వెళ్ళిపోవాలి అన్న రష్లో ఉన్నాను. అక్కడ ఏదో కొంచెం తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫైనలీ డన్ విత్ షాపింగ్. టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండ్ ఇంటి నుంచి కాల్ కూడా వచ్చింది. మీద అడుగుతా ఉంది, వేర్ మమ్మీ, వేర్ పాపా అని. తెలుసు తనకి ఈరోజు మాకు ఆఫీస్ లేదని. సో గోయింగ్ బ్యాక్. అండ్ ఎఫ్బీబీలో అయితే అంత కలెక్షన్ అయితే లేదండి. అండ్ ఏది అడిగినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. అండ్ 2 to 4 yearsకి అయితే అసలు ఆప్షన్సే లేవు. సో ఫైన్, ఉన్న వాటిలోనే ఏదో కొన్ని పిక్ చేసుకున్నాను. అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా కొంచెం చేశాను. ఇయర్ రింగ్స్ అండ్ అది కాకుండా ఇంకొన్ని హెయిర్ బ్యాండ్స్ లాంటి స్టఫ్ అంతా, అవన్నీ మీతో చూపించిపోతున్నాను ఇప్పుడు. సో డోంట్ మిస్. హాయ్ వ్యూవర్స్, చెప్పాను కదా వీడియో ఎండ్లో అయితే నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానని. ఇప్పుడు అన్నీ చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను షాపింగ్లో అవన్నీ. అండ్ ఇంకొకటి, నేను అనంతపూర్కి అయితే వచ్చాను. 26th వచ్చాను, అదే సాటర్డే రోజు. కొంచెం పనుండి అయితే వచ్చాను. అదేంటా అనేది మీకు కమింగ్ వ్లాగ్స్లో అయితే తెలుస్తుంది కంపల్సరీగా. అండ్ ఇప్పుడైతే నేను తీసుకున్నవన్నీ చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో ఆ బుట్టాస్ అండి, చూస్తున్నారు కదా, లాంగ్ జుమ్కీస్ ఎంత బాగున్నాయో కదా, ఆక్సిడైజ్ సిల్వర్లో. అండ్ చూస్తున్నట్టయితే మనకి ఇలా డక్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ దెన్ కింద బుట్ట, దానికి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో హ్యాంగింగ్స్ అయితే వచ్చి ఉంటాయి అన్నమాట, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా విఆర్ మాల్కి అయితే వెళ్ళాను, టాప్ రూఫ్లెస్ డిన్నర్ డేట్కి అని. అప్పుడైతే తీసుకున్నాను స్టోర్లో, కింద అన్ని స్టాల్స్ పెట్టుంటారు కదా, అక్కడైతే తీసుకున్నాను. సో నాకు కాస్ట్ ఇది అరౌండ్ 250 అలా పడింది. బట్ 250 పెట్టినా కూడా మనకి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి ఇలాంటివి, అండ్ చాలా బాగుంటాయి. సో ఇది మీరు డ్రెస్సెస్లోకి పెట్టుకున్న, శారీలోకి వేసుకున్న చాలా బాగుంటాయి. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి అనమాట. మనము ఇది వచ్చేసి మనకి సో పీకాక్ డీటెయిలింగ్, దానికి మనకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ స్టోన్స్తో అయితే ఉంటాయి. అండ్ కింద అయితే మనకి పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ లైక్ చాంద్బలీస్. ఇవి కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. మెయిన్ వచ్చి దీనికి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, చూడ్డానికి హెవీగా అనిపిస్తున్నాయి కదా, బట్ చాలా లైట్ వెయిట్. దీని కాస్ట్ కూడా అరౌండ్ 250 అలా పడింది. సో ఇది కూడా నేను సేమ్ విఆర్ మాల్లో స్టాల్లో అయితే తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ అయితే ఈ జుమ్కీస్ అండి, చూస్తున్నారు కదా. సో ఇలాంటి బుట్టాస్, ఇది వచ్చి సీజెడ్ స్టోన్స్ టైప్లో మనకు వస్తాయన్నమాట. అండ్ జుమ్కీ అయితే ఎంత క్యూట్గా ఉందో కదా, కొంచెం అంత లాంగ్ అయితే ఉండదు, కొంచెం షార్టే. అండ్ దెన్ మనకి మధ్యలో రెడ్ స్టోన్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇది మీరు శారీస్లోకి, పట్టు శారీస్లోకి, లేదంటే ఎథనిక్ డ్రెస్సెస్లోకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ బుట్టాస్. అండ్ దెన్ లైట్ వెయిటే ఉన్నాయి ఇవి కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 400 అలా పడింది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేదా కోసం తీసుకున్నవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లోరల్ ప్యాంట్ అండి, ఇట్స్ లైక్ నార్మల్ క్యాజువల్ వేర్ కోసం. సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే. అండ్ మీకు ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, పింక్ అండ్ బ్లూ బ్రాండ్ ఇది. సో ఎఫ్బీబీ స్టోర్లో తీసుకున్నాను. దీని కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 190 అలా పడింది. సో ఏదైనా టీషర్ట్స్లోకి అలా పేరప్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాంట్. అండ్ సేమ్ క్లాత్లోనే ఇంకొక ప్రింట్ అండి ఇది. సో సమ్ సిమెట్రిక్ ప్రింట్ లాగా వస్తుంది. అండ్ ఇది కూడా అంతే, సేమ్ ప్రైజే, సేమ్ బ్రాండే. ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, బట్ నేను ఎఫ్బీబీ స్టోర్లో తీసుకున్నాను. దిస్ ఇస్ సెకండ్ ప్యాంట్. మీద అయితే జీన్స్ అస్సలు ప్రిఫర్ చేయదండి. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఆప్షన్స్ అనమాట. సో ఇలా సాఫ్ట్గా ఉండే మెటీరియల్ ఏదైనా పేరప్ చేయొచ్చు టీషర్ట్స్ కానీ. టాప్ అండి, ఈ టాప్ నేను వచ్చి ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్ నుంచి, ప్యాంటలూన్స్. సో ఇది బటర్ఫ్లై ట్యూనిక్ అనమాట. సో మనకి స్లీవ్స్ ఏదైతే ఉందో అది కొంచెం బటర్ఫ్లై షేప్ లాగా ఉంటాయి ఆల్ అలాంగ్ టిన్ ద ఎండ్. అండ్ దీని డిజైన్ వచ్చేసి మొత్తం పోల్కా డాట్స్తో ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఏదైనా మనకి పింక్ లెగ్గిన్ కానీ, లేదంటే పింక్
జీన్స్ తోటి కూడా పేరప్ చేసిన చాలా బాగుంటుంది. లేదంటే ఇందాక నేను ప్యాంట్స్ చూపించాను కదా, సో ఇలాంటి ప్రింటెడ్ ప్యాంట్స్తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ అరౌండ్ లైక్ 300-320 అలానే పడింది. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కదా. మేదా కోసం ఇది తీసుకున్నాను అని. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ స్వెట్ షర్ట్ లాగా, కొంచెం వులన్ మెటీరియల్ లాగా ఉంది. అసలు ఆప్షన్సే లేకుండిందండి, ఇది ఒక ఆప్షనే నాకు దొరికింది. సో ఐ టుక్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండ్ యూ హ్యావ్ దిస్ పాకెట్స్ ఆల్సో ఫర్ దిస్. అండ్ కుర్తీస్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా ఆ రోజు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తీ నేను తీసుకున్నది. సో ఇలా కాలర్ నెక్తో ఉన్నది. ఆల్రెడీ మీకు వీడియోలో అయితే చూపించాను కదా, సో అదే కుర్తీ అండి, ఫ్లోర్ లెంత్ కుర్తీ. సో ఇలా ప్రింట్ అయితే ఉంటుంది, బ్లాక్ వన్. అండ్ దీనికి మెయిన్ 3/4 స్లీవ్స్ ఉన్నాయి. అండ్ దెన్ దీనికి మెయిన్ అట్రాక్షన్ వచ్చి దీనికి బెల్ట్ అండి, చెప్పాను కదా. సో దీనికి భలే క్యూట్గా ఒక బెల్ట్ ఇచ్చారు అని. సో దిస్ ఇస్ ద బెల్ట్. సో ఇలా పిల్లో టైప్లో ఉంటాయన్నమాట ఎడ్జెస్, అండ్ మధ్యలో వేస్ట్ దగ్గర కట్టుకోవడానికి బెల్ట్ అండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే నేను ఈ బెల్ట్ చూసి ఆ డ్రెస్ కొన్నాను. సో చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1200 అలా పడింది. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ కుర్తీ అండి, చూపించాను కదా మీకు, ఇది కూడా ఆల్రెడీ వీడియోలో చూసే ఉండుంటారు. సో స్కర్ట్ టైప్ వచ్చి దానిపైన కుర్తీ మోడల్ వస్తుంది అండ్ దెన్ వేస్ట్ కోట్ లాగా ఇది ఇల్యూజన్ ఉంటుంది. అండ్ దెన్ చాలా బాగుంది. దీనిపైన చికెన్ కారీ వర్క్ అంటారు కదా, ఆ టైప్లో మనకి వర్క్ అయితే వచ్చి ఉంటుంది వైట్ థ్రెడ్ తోటి. అండ్ దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ నాకు 1200-1220 అలా పడింది. సో అఫోర్డబుల్ అనిపించింది. అండ్ దట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఆ స్టోర్లో మీరు ట్రై చేయొచ్చు, లేదంటే యూ కెన్ పింగ్ హిమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో దిస్ ఇస్ ఇది అండి నేను న్యూ ఇయర్కి చేసిన షాపింగ్. హోప్ ఈ షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏది బాగా నచ్చిందో నేను షాప్ చేసిన వాటిలో ## అని టైప్ చేసి #KMM అని టైప్ చేసి మీకు నచ్చింది ఏదో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐల్ బీ సో హ్యాపీ టు నో దాట్. అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.